అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనల గ్రంథము 34:10. నిజమే కదా, మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాం? యెహోవాను ఆశ్రయిస్తున్నామట. మరి దేవుడు అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు. నిజమే కదా, మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులలో మనం వెళ్ళి ఉన్నాం. అయినప్పటికీ వాటి నుంచి తప్పించిన దేవుడు మనకున్నాడు. నిజమే కదా, ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు దేవుడు. అవి ఏం పని చేయవు, వరుస ఆహారము సమకూర్చుకోవు, రేపు ఎలా తినాలి, రేపు ఎలా బ్రతకాలనేవి చింతించవు. కానీ దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. వాటికి సమస్తమును సమకూర్చి వారిని భుజిస్తున్నాడు దేవుడు. వాటికి కొదువై ఉన్నది ప్రతీది వారికి అందిస్తున్నాడు దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు అందించడా, ప్రభు సహాయం చేయడా? మనం ఆయనను ఆశ్రయిస్తున్నాం కదా, ఆయన పైన ఆనుకుంటున్నాం కదా. ప్రభువా, నా దిక్కు నీవే, నా ఆశ్రయము నీవే ప్రభా, నాకెవరు లేరు ప్రభా, నీ పైన ఆశ్రయపడుతున్నాను ప్రభా, నిన్నే నమ్ముకొని ఉన్నాను ప్రభా అని ఒక్క మాట పలికితే మన దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు తను దిగి వచ్చి సహాయం చేయడం, తప్పకుండా సహాయం చేస్తాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనము దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుడు మనము ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులమంట. వారిని పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను పోషించడా? తప్పక పోషిస్తాడు. ఏ మేలు కొదువై ఉండదట. మరి దేవుడు మన జీవితంలో ఏ మేలు కొదువై ఉండకుండా సమృద్ధిని అంటున్నాడు. ఆ వాగ్దానమును బట్టి ప్రార్థించాలి. ప్రభా, నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు కదా ప్రభా, నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను ప్రభా, నా జీవితంలో ఈ సమస్య ఉంది ప్రభా, విడిపించు ప్రభా, సహాయం చేయి ప్రభా అని మనము అడగాలి. అడిగినప్పుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు, తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి మన జీవితంలో వాక్యమును బట్టి ఎత్తిబట్టి ప్రార్థించాలి. ప్రభా, కీర్తన గ్రంథంలో 34:10 ప్రభా, తండ్రి, నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు ప్రభా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభా, నా ఆశ్రయము నీవే, నా దుర్గము నీవే, నా బలము నీవే, నా కొండవు నీవే ప్రభా, నాకు సహాయం చేయవా ప్రభా, ఈ పరిస్థితుల్లో నన్ను విడిపించవా ప్రభా అని మనం అడగాలి. అడిగినప్పుడు తప్పక సహాయం చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు వారి కొరకు దిగి వచ్చిండు దేవుడు. పరలోకాన్ని, ఆ సింహాసాన్ని వదిలేసి వారి కొరకు దిగి వచ్చిండు. ఆ బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య ఉందా, ఏ పోరాటం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా నిన్ను విడిపిస్తాడు. తప్పకుండా నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తున్నాను, నాకు సహాయం చేయి ప్రభా అని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. దినదినము వాక్యం పట్టుకొని వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. తప్పక సహాయం చేస్తాడు, తప్పక విడుదలిస్తాడు. ప్రభా, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా, వారి జీవితంలో కార్యము జరిగించండి ప్రభా. నిన్ను ఆశ్రయించిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క సమస్యల నుంచి వాడి విడిపించండి ప్రభా. స్తోత్రములు తండ్రి. కుటుంబ సమస్యలు పోరాడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారిని విడిపించండి ప్రభా. అప్పుల ఊబిలో నుండి పోరాడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారిని విడిపించండి ప్రభా. నీ నామములో ప్రభా, కొదువై ఉన్న ప్రతి సమస్యను విడిపించండి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్న ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభా. నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు ఏ మేలు తండ్రి ప్రతిదీ నువ్వు సమకూర్చి తీరుస్తానన్నావు ప్రభా. ఏ మేలు కొదువై ఉండదన్నావు ప్రభా. ఎంత కోట్లాది ప్రజలు ప్రభా నిన్ను ఆశ్రయిస్తున్నారు ప్రభా, నిన్ను నమ్ముకొని ఉన్నారు ప్రభా. వారి కష్టాల నుంచి విడిపించండి, వారి బాధల నుంచి వారిని విడిపించండి ప్రభా. స్తోత్రములు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా, నీకు స్తోత్రములు. ఎలాంటి డిప్రెషన్, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాల గుండా వెళ్తున్న బిడ్డలను ఆదరించండి ప్రభా. ఎవరు సహాయం లేక, ఆదరణ లేక, తోడు లేక ఉన్న బిడ్డలను ఆదరించండి ప్రభా. స్తోత్రములు. మా కొరకు, మానవుల కొరకు తండ్రి, నీ ప్రియ కుమారుని మా కొరకు ఇచ్చిన దేవా, ఈ సమస్యలన్నిటి నుంచి విడిపించండి ప్రభా. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ప్రభా, వారిని బలపరచండి ప్రభా. నీ సహాయము, నీ సాన్నిధ్యం వారి పైన, వారి కుటుంబాలపైన, వారి వ్యక్తిగత జీవితం పైన ఉంచమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ వాక్యం ద్వారా వారి కుటుంబాలు ఆశీర్వదించబడను గాక ప్రభా, వారి కుటుంబాలు కట్టబడను గాక ప్రభా. అపవాది చీకటి శక్తులతో పోరాడుతున్న ప్రతి కుటుంబంలో ఉన్న బంధకాలను యేసు నామములో లయపరుస్తున్నాం ప్రభా. యేసయ్యా, ప్రతి వ్యాధి, బలహీనతలు యేసు నామములో క్యాన్సల్ చేస్తున్నాం ప్రభా. ప్రతి బంధకాలు తెగిపోబడును గాక ప్రభా, విడుదల వచ్చును గాక ప్రభా. ప్రతి సమృద్ధి
జీవితమును అనుగ్రహించండి ప్రభా. ప్రతి లేమిని దారిద్ర్యమును యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ఇంకా కుటుంబాల్లో రక్షణ లేకున్న బిడ్డలకు రక్షణ అనుగ్రహించండి ప్రభా. ఒకరు రక్షింపబడి ఒకరు రక్షింపలేకున్న బిడ్డలకు రక్షణ అనుగ్రహించండి ప్రభా. యేసయ్యానికి వందనాలు. చిన్న బిడ్డలు, వృద్ధులు, యవ్వనస్తులను పట్టుకోండి ప్రభా. నీ ఆత్మచేత నింపమని అడుగుతున్నాను ప్రభా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం వారి కుటుంబాలకు, వారి వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నాను ప్రభా. వారితో నువ్వు మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఈ వాక్యం ద్వారా మీరు దేవుడు మీతో మాట్లాడని నమ్మి విశ్వసించినందుకు మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించగాక. మరి ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందంటే అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ఛానల్ మీరు దీవించబడుతూ ఇంకా అనేక మందికి దీవెనకరంగా ఉండులాగున ప్రతి ఒక్కరికి వాక్యమును అందించండి. మరి మా కొరకు కూడా ప్రార్థించండి. అందరికీ వందనాలు.